Honorable Speaker, sir. అమరావతికి చట్టబద్ధతపై లోక్సభలో వాడి వేడి చర్చ జరుగుతోంది. ఈ తరహాలో బిల్లుని వ్యతిరేకిస్తున్నామంటూ వైసీపీ వాకౌట్ చేసింది. మేము అమరావతికి వ్యతిరేకం కాదు అన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ఈ బిల్లు వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగం లేదన్నారు ఆయన. బిల్లుపై చర్చలో వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు కూటమి ఎంపీలు. అమరావతిని అణిచివేయాలని వైసీపీ ప్రయత్నించిందన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని. వారి వల్లే అమరావతికి చట్టబద్ధత కల్పించాల్సిన పరిస్థితి వచ్చింది అన్నారు. ఈ బిల్లుతో ఇకపై ఎవరూ కూడా మూడు ముక్కలాట ఆడలేరు అన్నారు మరో ఎంపీ సీఎం రమేష్. అమరావతి చట్టబద్ధత బిల్లుకి మద్దతు ప్రకటించింది కాంగ్రెస్. ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పటికీ పెండింగ్ లోనే ఉందన్నారు మాణికం ఠాకూర్. అమరావతి చట్టబద్ధత బిల్లును సమర్థించింది సమాజ్వాదీ పార్టీ. కానీ విశాఖను రాజధానిగా చేసుకుని ఉంటే ఇంత ఖర్చు అయ్యేది కాదు అన్నారు. రాష్ట్రాల హక్కుల కోసం బిల్లుకి మద్దతిస్తున్నామన్నారు ఎస్పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్. ఇక ఏపీ తెలంగాణకి ఇచ్చిన విభజన హామీల సంగతేంటి అని ఖమ్మం ఎంపీ ప్రశ్నించారు. విభజన హామీలపై స్టేటస్ ఏంటో కేంద్రం సమాధానం చెప్పాలన్నారు రఘురామరెడ్డి. రాజధానిపై వైసీపీ ప్రభుత్వం అవివేకమైన నిర్ణయాలు తీసుకుందన్నారు పురంధేశ్వరి. అమరావతి కోసం పోరాటం చేసిన మహిళల్ని ఇబ్బంది పెట్టారన్నారు. మూడు ముక్కల రాజధాని అనే పేరుతో ప్రజలను మభ్యపెట్టి 5 సంవత్సరాల అమూల్యమైనటువంటి కాలాన్ని ఆంధ్ర ప్రజల భవిష్యత్తుని కూడా వృధా చేశారు సార్. 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు సార్. నేను ఇక్కడ చాలా బాధతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటా ఉన్నాను. ఇది రాజకీయ విమర్శ కాదు సార్. 29,000 మంది రైతులకు జరిగినటువంటి అన్యాయం, అవమానం గురించి మాట్లాడాలి సార్. ఆ రైతులని పెయిడ్ ఆర్టిస్టులని పిలిచారు సార్. ఈ సభలో ప్రస్తావించలేని వ్యాఖ్యలతో మహిళలను ఇబ్బందులకు గురి చేశారు. వారిని చూసి నవ్వారు. అమరావతిని మర్చిపోమ్మన్నారు. 30-40 సంవత్సరాలు తన భూమిలో పంటలు పండించిన రైతులు వారి గ్రామాల్లో తిరగటానికి ఐడి కార్డులు చూపించమన్నారు సార్. 144 సెక్షన్ అమలు చేసి వారి స్వేచ్ఛను అడ్డుకున్నారు సార్. ఈ బాధ ఇక్కడితో ఆగలేదు. న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు 45 రోజులు మహాపాదయాత్రలో రైతులను అమానుషమైనటువంటి హింసకు గురి చేశారు. మేకులతో ఉన్నటువంటి లాఠీలతో వారిని కొట్టారు సార్. గర్భిణీ మహిళలపై బూట్ల కాళ్లతో తన్నారు. ఆఖరికి మహిళా దినోత్సవం రోజున ఆలయానికి వెళ్ళినటువంటి మహిళలపై కూడా దాడి చేశారు సార్. వారి భోజనంలో ఇసుక వేశారు. అయినా కూడా వారు ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు. రాజధాని అంటే కేవలం భవనాలు కాదు, అది గౌరవానికి ప్రతీక అన్నారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. ఏపీ రాజధానిగా అమరావతిని సమర్థిస్తూ గతంలోనే బీజేపీ తీర్మానం చేసింది అన్నారు. అమరావతిని నాశనం చేసేందుకు జగన్ ప్రయత్నించారని, ఈ బిల్లు ద్వారా ఇకపై ఎవ్వరూ కూడా మూడు ముక్కలాట ఆడలేరు అన్నారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. ఈ రోజు 5 సంవత్సరాల వల్ల సార్ మేము 50 సంవత్సరాలు ఎన్నికపోయినాం సార్. దానికి బాధ్యులు ఎవరు సార్? దానికి బాధ్యులు ఎవరు? వారు కాదా? వారికి అసలు ఈరోజు అరే ఏ బిల్ మే క్యా బాత్ కరేగా? आपका डिसीजन बोलो. ये बिल में क्या बात करेगा? आपका डिसीजन क्या है? आप अमरावती वो आंध्र प्रदेश असेंबली में आप क्या बोला? आप गवर्नमेंट आने के बाद क्या बोला? क्या है? कलर चेंजिंग करेगा? क्या है कलर चेंजिंग करेगा? people are watching this one. Andhra Pradesh 5 crore people are watching today because of our prime minister is there today. Prime Minister is there today. That is the reason our capital is coming. Andhra is developing. Andhra is developing. See the steel plant, what they did. See the steel plant, what you did. See the Polavaram, what they did. See the Polavaram today, what we did. If you see the Andhra Pradesh development, sir, I can say proudly today, in my Anakapalli Parliament constituency, today 5 lakh crore investment has come, sir. Why it has come? Because of double engine Sarkar. Believe on our Prime Minister Narendra Modi ji. What happened 5 years? 5 years there is any single investment happened? Today our capital is coming, our industries are coming, our revenue generation are increasing, our all irrigation project, Polavaram, everything development is coming. Sir, in this house, I am telling you, they insulted women. In the history, if anybody insulted women, never in the history, not coming 5 years, 10 years, 30 years, this
this Kutami government, this alliance government, under the leadership of Narendra Modi ji, this government will continue in Andhra Pradesh 30 years. అమరావతి బిల్లును వ్యతిరేకిస్తూ లోక్సభ నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. మేము అమరావతికి వ్యతిరేకం కాదు అన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. కానీ ఈ తరహా బిల్లును మాత్రం వ్యతిరేకిస్తాం. ఈ బిల్లుతో ఏపీకి ఎలాంటి ప్రయోజనం ఉపయోగం ఉండదంటున్నారు. చాలా అంశాలపై బిల్లులో క్లారిటీ లేదన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. అమరావతి ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తారనేది బిల్లులో మెన్షన్ చేయలేదంటున్నారు. ఎప్పట్లోగా రాజధాని నిర్మాణం పూర్తి చేస్తారో కూడా స్పష్టత లేదన్నారు. అమరావతి రైతులకి ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో బిల్లులో లేదు అన్నారు. ఇవన్నీ లేకపోతే అసలు ఈ బిల్లుకి అర్థమే లేకుండా పోతుందన్నారు మిథున్ రెడ్డి. Not against Amaravati or not. We are against this bill in this present form, sir. We are against this bill in this present form, and we are going to make a walkout, sir, because this bill is hopeless and there's nothing in this. Thank you. అమరావతి చట్టబద్ధత బిల్లుకి లోక్సభ ఆమోదం తెలిపింది. బిల్లుకి మద్దతు ప్రకటించాయి బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ ఇతర పార్టీలు. ఈ తరహా బిల్లుకి ఈ సమయంలో మద్దతు ఇవ్వలేమని వైసీపీ సభ నుంచి వాకౌట్ చేసింది. అమరావతికి చట్టబద్ధతపై లోక్సభలో వాడివేడి చర్చ నడిచింది. प्रश्न ये है कि विधेयक पर विचार किया जाए. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. विधेयक पर विचार करने हेतु प्रस्ताव को स्वीकृत किया गया है. अब सभा विधेयक पर खंडवार विचार करेगी. प्रश्न यह है कि खंड 2 विधेयक का अंग बने. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. खंड 2 विधेयक का अंग बना. అమరావతికి చట్టబద్ధత తీర్మానంపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెప్తున్నారు. చట్టబద్ధత కోసం తీర్మానం చేస్తే మార్పు కోసం మళ్లీ తీర్మానం చేయలేమా? ఏ ప్రభుత్వమైనా చట్టం చేయగలదు, చట్టాన్ని మార్చగలదు అన్నారు జగన్. చట్టబద్ధత కోసం తీర్మానం చేసినప్పుడు మళ్లీ సవరణ చేయలేమా? అదే అసెంబ్లీలో తీర్మానం చేసి రాజధాని మార్చుకోలేమా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. చట్ట సవరణ చేసుకోవచ్చనే విషయం చిన్న పిల్లాడికి కూడా తెలుసు. కానీ ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారన్నారు. దోపిడీ నుంచి డైవర్ట్ చేయడానికి ఈ డ్రామాలన్నీ అంటున్నారు జగన్. కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెప్తా ఉన్నాడు. ఇలా అసెంబ్లీలో వీళ్ళు చేయగలేంది మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాని మార్పులు చేయలేరా? చట్టాల గురించి మాట్లాడే ఈ వ్యక్తి చట్ట సవరణల గురించి మాట్లాడా? తెలియదా? ఈయనకేమన్నా తెలుసు, కానీ డ్రామా. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ డ్రామా అంతా ఎందుకు? తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు డ్రామా. ఏ చట్టమైనా కూడా చట్టసభ ద్వారా చట్టం చేయగలుగుతుంది, చట్టంలో సవరణలు కూడా చేయగలుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయాలే. 3 ఏళ్ల పిల్లోడు 6 ఏళ్ల పిల్లోడిని అడిగినా చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఏదో కొత్తగా ప్రజలకు తెలియనట్టుగా, దాన్ని పక్కదోవ పట్టించేట్టుగా, దాన్ని ఏదో విప్లవాత్మకంగా తీసుకొని వస్తానట్టుగా ఓ బిల్డప్, దానికి ఒక కథ. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వైసీపీ వ్యతిరేకం కాదన్నారు జగన్. అమరావతికే కాదు, ఏ ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు, అన్ని ప్రాంతాలని సమానంగా చూస్తామని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఈ ప్రాంతానికే కాదు,
రాష్ట్రంలో ఏ ప్రాంతానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వ్యతిరేకం కాదు అనే విషయం స్పష్టంగా మరొకసారి చెప్తా ఉన్నా. అమరావతి ప్రాజెక్ట్ దేశంలోనే అతిపెద్ద స్కామ్ అన్నారు జగన్. అమరావతిలో ఆర్గనైజ్డ్ గా అవినీతి స్కామ్ జరుగుతోంది అన్నారు. అతిపెద్ద అవినీతికి అమరావతి రాజధానిగా చేశారన్నారు. చంద్రబాబు దోపిడీకి వీరప్పన్ కూడా సరిపోడు అన్నారు జగన్. దేశంలో అతిపెద్ద స్కామ్ కు, కరప్షన్ కు చంద్రబాబు నిజంగా క్యాపిటల్ చేసినాడు. ప్రజల క్యాపిటల్ కదా దేవుడు ఎరుగు, స్కాముల క్యాపిటల్ మాత్రం ఖచ్చితంగా అమరావతిని చేసినాడు చంద్రబాబు. ఒక పెద్ద ఆర్గనైజ్డ్ కరప్షన్ జరుగుతా ఉంది. వీళ్ళు చేసే దోపిడీ నిజంగా వీరప్పన్ కూడా సరిపోడు, ఆ లెవెల్ దోపిడీ. రాజధాని ఏర్పాటుపై ప్లాన్ బిని కూడా సూచించారు జగన్. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు క్యాపిటల్ గా డిక్లేర్ చేయండి అంటున్నారు. 110 కిలోమీటర్ల మేర రాజధాని ప్రాంతంగా ప్రకటించండి. మచిలీపట్నం నుంచి మా, విజయవాడ నుంచి వి, గుంటూరు నుంచి గన్ తీసుకోండి. కొత్త రాజధానికి మావిగన్ అని పేరు పెట్టండి అన్నారు జగన్. 2 లక్షల కోట్లలో 10% ఖర్చు చేస్తే చాలు డెవలప్ అవుతుంది అంటున్నారు. చెన్నై, ముంబై లాగా పోర్ట్ సిటీగా రాజధానిగా ఉంటుందన్నారు జగన్. ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం, మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేదనుకుంటే సరే వేరే పేరు పెట్టండి. బ్రహ్మాండమైన 110 కిలోమీటర్లు క్యాపిటల్ ఏరియాని డిక్లేర్ చేయండి, కారిడార్ కింద క్యాపిటల్ ఏరియాని. కనీసం ప్లాన్ బి అన్న కనీసం పిక్చర్లోకి వస్తే అట్లీస్ట్ నువ్వు పెట్టే 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాజధాని ప్రాంతంలో అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు. ఈ మచిలీపట్నంకు, ఈ విజయవాడకు, ఈ గుంటూరు మధ్య కనెక్టివిటీ కోసం, రింగ్ రోడ్లు, ఇతరాతర పనుల కోసం, ఇతర మౌలిక సదుపాయాలు, చిన్న చిన్న మౌలిక సదుపాయాల కోసం 10% పెడితే చాలు. ఈ మావిగన్, ఈ క్యాపిటల్ ప్రాంతం ఫ్యూచర్లో ఎకనామిక్ ఇంజిన్ అవుతుంది. దాదాపు ఇంత జనాభా ఉన్న, దాదాపు 35-40 లక్షల మంది జనాభా ఉన్న ప్రదేశంలో కాస్త ఖర్చు పెడితే అదొక మహానగరంగా, ఒక గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతుంది అని ఆలోచన చెప్పినాం. ఇది నచ్చల, మావిగన్ కూడా నచ్చల మీకు.